హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ నేను బాగున్నానండి. మీరు కూడా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది విలేజ్లో వ్లాగ్ అండి. మేము సండే అయితే ఊరైతే వెళ్ళామండి, మా మామయ్య వాళ్ళ ఊరు. సో సండే అయితే వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదండి. ఇదైతే మండే వ్లాగ్ అండి. మండే నేను మార్నింగ్, ఇది ఎర్లీ మార్నింగ్ అండి. ఇది ఎర్లీ మార్నింగ్ నుంచి అయితే వ్లాగ్ అయితే తీశాను. ఇక్కడ చూసారా ఎట్లుందో, మంచి అయితే ఫుల్గా ఉందండి. బాగా 6 ఆ టైం అయితే అయింది, అయినా కూడా ఇంకా ఎక్కువగానే ఉందండి. ఇక్కడ మా మామయ్య అయితే ఒక బర్రెని అయితే పెంచుకుంటారండి ఎప్పుడు. దానికైతే వాటర్ పెడుతున్నారు, ఇంకా మిల్క్ కూడా తీస్తారు. ఇక్కడైతే మెయిడ్ వచ్చి క్లీన్ చేసేసి వెళ్ళిపోయారండి. ముగ్గు చూడండి ఎంత బాగా వేశారు. నాకైతే ముగ్గులు అయితే సరిగా రావండి. మా మామయ్య ఒక్కటే ఉంటారండి, అత్తమ్మ లేరు. ఇక్కడ మా మామయ్య మిల్క్ అయితే తీస్తున్నారు బర్రెకి. ఇంకా మిల్క్ తీసుకుని అయితే వచ్చేసారండి. ఇక్కడ మా బాబు అయితే చూసారా, వాడు కూడా విలేజ్ వెళ్తే మాత్రం ఎర్లీగా నిద్రలేసేస్తాడండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే దోశ అయితే చేశానండి, దోశ చట్నీ అయితే. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అయితే కార్న్ అయితే ఉడకబెట్టున్నానండి. విజిల్లో మార్నింగే పెట్టేశాను, కుక్కర్లో విజిల్. సో అదైతే తినేసాము. ఇంకా ఇక్కడ మా మామయ్య మా కోసం ఎప్పుడు వెళ్ళినా కూడా రొయ్యలు చేపలు అయితే తీసుకొస్తారండి. ఇక్కడ అవైతే తీసుకొచ్చారు. నేనైతే ఇక్కడ టిఫిన్ చేసేసిన తర్వాత ఇవైతే క్లీన్ అయితే చేస్తున్నాను. నాకు ఇవి వలవడం అంటే చాలా ఇష్టం అండి, చిన్నప్పటి నుంచి కూడా. చిన్నప్పుడు కూడా మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు తీసుకొచ్చినప్పుడు నేనే వలిచేదాన్నండి ఎక్కువ. ఎందుకు నాకు ఇవి వలవడం అంటే చాలా ఇష్టం అండి. ఫిష్ క్లీన్ చేయడం కూడా ఇష్టము. కాకపోతే ఫిష్ అయితే మ్యాక్సిమం నేనైతే క్లీన్ అయితే చేయనండి. ఫిష్ అయితే రాదు, కాకపోతే చేయడం అయితే చాలా ఇష్టము. ఇక్కడ ఈ రొయ్యలు అయితే మాత్రం ఎప్పుడు నేనే చేస్తానండి. ఊరి దగ్గర అమ్మ వాళ్ళ ఇంట్లో అయినా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయినా ఎప్పుడు తీసుకొచ్చినా నేనే చేస్తాను. ఇవి చిన్నప్పుడు అయితే మాత్రం నరం తీయాలి అని చెప్పేవాళ్ళు కాదండి అప్పుడు. మరి నాకు గుర్తులేదో ఏంటో తెలియదు, కానీ అప్పుడైతే అవి తీసినట్టయితే గుర్తులేదండి. ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్లో ఓపెన్ చేసామంటే మాత్రం అన్నీ అవే చూపిస్తున్నారండి, తీసేయాలనే చెప్తున్నారు. సో అవి చూసినప్పటి నుంచి నేను కూడా అవి తీయడం అయితే స్టార్ట్ చేశానండి. యాక్చువల్గా ఫోర్క్తో తీస్తే ఈజీగా వచ్చేస్తుంది, కాకపోతే నేను నార్మల్గా హ్యాండ్తోనే తీసేసాను, అయినా కూడా ఈజీగానే వచ్చేస్తుందండి. మ్యాక్సిమం ఫోర్క్ అయితే యూజ్ చేయను, నార్మల్గా హ్యాండ్తోనే తీసేస్తాను. ఇంకా ఇవైతే చిన్నప్పుడు మా నాన్న కూడా ఈ బిజినెస్ అయితే చేసేవాళ్ళండి. ఈ బిజినెస్ ఏంటంటే మనకి వస్తే మాత్రం అమౌంట్ అనేది బాగా వస్తుంది, లేదు ఒకసారి కానీ పోయిందంటే మాత్రం ఎక్కువ అమౌంట్ అనేది పోతుందండి. ఇవి చేసేవాళ్ళు బిజినెస్ ఎక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళు అయితేనే చేస్తారు, అంటే లాస్ వచ్చినా కూడా వాళ్ళైతే ప్రాబ్లం అయితే ఉండదు కదా అనేసి. ఇవైతే మాత్రం నాకు వలవడం అంటే చాలా ఇష్టం అండి. చూసారా, వలవడం కూడా లాజిక్గా చేస్తారు ఇవి. చూసారా, నరం అయితే తీస్తున్నాను నేను ఇక్కడ పట్టుకొని, లాగేస్తే వచ్చేస్తుందండి ఈజీగా. నేను చాలామంది ఫోర్క్ యూస్ చేసి తీస్తారు, అటు అలవాటు ఉండదు కదా అందరికీ. నాకైతే ఇవైతే వలవడం అయితే చాలా చాలా ఇష్టం అండి. ఇంకా అవి అయిపోయిన తర్వాత క్లీన్ చేసి అయితే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసానండి. మేము వచ్చేటప్పుడు అయితే అవి తెచ్చుకుంటాము. ఇంక ఇక్కడ కర్రీకి అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నానండి. నెక్స్ట్ కుక్కర్లో అయితే రైస్ అయితే పెట్టేశాను. ఇక్కడైతే కర్రీ చేస్తున్నానండి, అరటికాయ మామిడికాయ కర్రీ ఎలా చేస్తున్నానో కూడా మీకు షేర్ అయితే చేస్తానండి. పాన్ పెట్టేసి ఒక హాఫ్ స్పూన్ ఆవాలు అండ్ హాఫ్ స్పూన్ మెంతులు, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసేసానండి. 2 తీసుకున్నాను మీడియం ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత టమాటో పీసెస్ కూడా యాడ్ చేసేసాను. అండ్ అరటికాయ మ్యాంగో కర్రీ చాలా బాగుంటుందండి టేస్ట్. ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి. మ్యాంగో వేస్తే కర్రీ టేస్ట్ అయితే వచ్చేస్తుంది. అండ్ కొంచెం కరివేపాకు కూడా వేసానండి. కరివేపాకు కూడా ఉందండి మాకు, అక్కడే చెట్టు అయితే ఉంది. విలేజ్లో అయితే మనమైతే బయట అయితే ఏం తెచ్చుకొని అవసరం లేదండి, అన్నీ మనకి అక్కడే దొరుకుతాయి. నేను యాక్చువల్గా వ్లాగ్ అయితే బాగా తీద్దాం అనుకున్నానండి, అక్కడ విలేజ్ ఎలా ఉంటుంది ప్లేసెస్ అన్నీ అయితే చూపిద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదండి. ఎందుకో టైం అయితే అసలు సరిపోలేదు. అండ్ మండే అయితే మేము ఈవినింగ్ అయితే వచ్చేసామండి, అందుకనేసి ఎక్కువ వ్లాగ్ అయితే షూట్ చేయలేకపోయాము. ఇంకా సండే రోజు తీద్దాము అంటే జర్నీ చేసాం కదండి, సో దానివల్ల ఆ రోజైతే పెద్దగా కుదరలేదు. నేను నెక్స్ట్ టైము వెళ్ళినప్పుడు మాత్రం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడ వ్లాగ్ అయితే షూట్ చేసి కంపల్సరీ అప్లోడ్ అయితే చేస్తానండి. విలేజ్ ఎలా ఉంటుంది అనేది మీకు మొత్తం అయితే నేను షేర్ అయితే చేస్తాను. ఇక్కడ ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత టొమాటో పీసెస్ కూడా యాడ్ చేసేస్తున్నాను. 2 తీసుకున్నానండి టమాటాస్ కూడా, 2 మీడియం సైజ్వి. టొమాటో పీసెస్ బాగా మెత్తగా అయిపోయిన తర్వాత
కొంచెం ఉప్పు, పసుపు, కారం కూడా ఇవన్నీ యాడ్ చేసేసి అరటికాయ కూడా యాడ్ చేసేస్తానండి. చాలామంది అరటికాయ యాడ్ చేసిన తర్వాత ఉప్పు, పసుపు, కారం కూడా యాడ్ చేస్తాడు. అరటికాయ ఏంటంటే కట్ చేసిన తర్వాత కొంచెం వాటర్లో ఉప్పు, పసుపు వేసేసామంటే కలర్ చేంజ్ అవ్వకుండా అలానే ఉంటుందండి. నేను అలానే చేశానండి. అరటికాయ ఇంకా వంకాయ కలర్ మారిపోతాయి కదండి, కట్ చేసిన వెంటనే కరుడులా వచ్చేస్తాయి. అందుకనేసి వాటర్లో కట్ చేసేసి వాటర్లో ఉప్పు, పసుపు వేసేసి ఇవైతే యాడ్ చేసేస్తానండి. ఇవి యాడ్ చేసిన తర్వాత కొంచెం 1/2 స్పూన్ పసుపు అండ్ 1 or 2 స్పూన్స్ కారం. నేను మా బాబు కోసం అని చెప్పి కారం అయితే తక్కువ వేస్తున్నానండి. వాడికి ఈ మధ్య కర్రీస్ అయితే అలవాటైతే చేస్తున్నానండి. కర్రీస్ తింటే కొంచెం బాగుంటుంది కదా, డైలీ రసం అన్నం, మజ్జిగన్నం ఇలా కాకుండా కొంచెం కర్రీస్తో పెట్టామంటే బాగుంటుంది కదా అని. ఇంకా అరటికాయ కొంచెం ఉడికిన తర్వాత మ్యాంగో కట్ చేసి పెట్టుకున్నానండి నేను ఆల్రెడీ. ఇది కొంచెం ఉడికిన తర్వాత మ్యాంగో పీసెస్ కూడా వేసేసి ఒక 5 minutes ఉడికితే సరిపోతుందండి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. మ్యాంగో వేసిన తర్వాత ఒక 5 minutes కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ మా బాబు అయితే విలేజ్ వెళ్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తాడండి. బియ్యంతో వాటర్తో అన్నీ కలిపెడుతూ వాటర్తో అయితే మొత్తం మెయిన్ అయితే వాటరేనండి. సో ఇదండి ఈరోజు వ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. బాయ్.